సంపూర్ణ రామాయణం అరణ్యకాండ. రావణాసురుడు సీతమ్మని లంకాపట్టణంలో ఉన్న తన అంతఃపురానికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న భయంకరమైన పిశాచ స్త్రీలను పిలిచి, ఈ సీత నా అంతఃపురంలో ఉంటుంది. ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ నా అనుమతి లేకుండా చూడడానికి వీల్లేదు. ఈ సీతతో ఎవరు మాట్లాడడానికి వీలు లేదు అని తను సీతని అపహరించాను అని సంతోషంతో అంతఃపురం నుంచి బయటికి వచ్చి భయంకరమైన రాక్షసులను పిలిచి, కొంతకాలం క్రితం 14,000 మంది రాక్షసులని కరుడిని చంపిన రాముడు పంచవటిలో ఉన్నాడు. మీరు ఎవరికి కనిపించకుండా ఆ రాముడు ఏమి చేస్తున్నది, ఎక్కడ ఉన్నది నాకు చెబుతూ ఉండాలి. వాళ్ళు వెళ్ళిన తరువాత రావణుడు మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళాడు. సీతమ్మ దీనంగా ఏడుస్తూ భయంతో ఉంది. ఆమె రెక్క పట్టుకుని తన దగ్గర ఉన్న సంపద, ఐశ్వర్యం, అంతఃపురాలు చూపిస్తూ, సీత, నా దగ్గర కొన్ని లక్షల మంది రాక్షసులు నా కింద ఉన్నారు. కొన్ని వందల మంది భార్యలు నన్ను కోరి వచ్చారు. నేను నీకు ఒక వరం ఇస్తా. నువ్వు గనుక నా యందు మనసు పెట్టి ఉంటే నువ్వు ఈ లంకకి మహారాణివి అవుతావు. 100 యోజనముల దూరం ఉంది లంక. ఎవరూ సాహసించలేరు ఇక్కడికి రావడానికి. ఇంకా రామా రామా అని ఎందుకు అంటావు? అతను అల్పాయుషు కలవాడు. నీకు తగిన భర్తని నేను. నన్ను ప్రేమించి ఆనందంగా సంతోషంగా తిరుగు. సీతమ్మ కాళ్ళు పట్టుకుని, సీత, నన్ను అనుగ్రహించు, నా కోరిక తీర్చు. సీతమ్మ అంది, ఒక గడ్డి పొరక అడ్డుపెట్టి, రాముడు నా ప్రాణం, నా సర్వస్వం. నా రాముడి చేతిలో నీ ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉండు. నీ ఆయువు, ఐశ్వర్యం ఈ లంకాపట్టణం నాశనం అవుతుంది. నా రాముడిని చూసిన కళ్ళతో నీ ముఖం కూడా చూడను. ఛీ, వెళ్ళిపో. రావణుడు కోపంతో, నీకు నేను 12 నెలలు సమయం ఇస్తున్నా. నీ అంతట నీవు నా దగ్గరికి వస్తే సరే, లేదా 12 నెలల తర్వాత నిన్ను కోసి వండి నా భోజనంలో పెడతారు. భయంకరమైన రాక్షస స్త్రీలను పిలిచి, ఈ సీతని అశోకవనంలో శిశుపా వృక్షం క్రింద కూర్చోబెట్టండి. మీరందరూ ఈమెని ఎలా హింసించాలంటే, బ్రతకడానికి సరిపడా నీళ్లు, ఆహారం మాత్రమే ఇచ్చి, కృంగిపోయే మాటలతో ఈమెని నా దారికి తీసుకురండి. అలా సీతమ్మ అశోకవనంలో శిశుపా వృక్షం కింద రాక్షసుల చేత హింసించబడుతూ ఏడుస్తూ తన భర్తని తలుచుకుంటూ ఒక తాపసిలా జీవిస్తుంది. అక్కడ రామచంద్రమూర్తి మారీచుడిని సంహరించి ఆశ్రమం వైపు వెళుతున్నారు. లక్ష్మణుడు ఎదురు వచ్చారు. రాముడు అన్నారు, లక్ష్మణ, నిన్ను సీతని వదిలి రావద్దన్నా కదా, ఎందుకు వచ్చావు? అన్నయ్య, నేను నా అంతట నేను రాలేదు. ఎప్పుడైతే నీ స్వరంతో హా సీత, హా లక్ష్మణ అని విడపడిందో, నీపై ఉన్న అపారమైన ప్రేమ చేత వదినమ్మ భయపడి ఏడుస్తూ లక్ష్మణ వెళ్ళు అని వెళ్ళేలా చేసింది. నేను ఎంత చెప్పినా వినలేదు. నా యందు ఏ దోషం లేదు, నన్ను క్షమించు. లక్ష్మణ, నువ్వు ఎన్నైనా చెప్పు, సీతని అరణ్యంలో ఒక్కదాన్ని విడిచిపెట్టి నువ్వు రాకూడదు. నేను చెప్పా జాగ్రత్తగా ఉండమని. రామలక్ష్మణులు ఆశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించారు. సీతమ్మ ఎక్కడా కనిపించలేదు. రాముడు అక్కడ ఉన్న చెట్లని, నదిని, జంతువులని అడుగుతున్నాడు సీత ఏది అని. అక్కడ కూర్చొని ఏడుస్తూ, నా సీతని రాక్షసులు తినేశారు. ఇన్ని అస్త్రాలు, విద్యలు వచ్చి ఏం లాభం, నా సీతని కాపాడుకోలేకపోయాను అని ఏడుస్తూ ఉంటే, అక్కడ ఉన్న మృగాలు మనకి నోరు లేదు చెప్పడానికని ఏడుస్తూ రాముడి దగ్గర నిలబడి ఆకాశం వైపు చూపిస్తూ దక్షిణ వైపు పరిగెడుతున్నాయి. ఇది చూసిన లక్ష్మణుడు, అన్నయ్య, ఆ జంతువులు మనల్ని రమ్మని పిలుస్తున్నట్టు ఉంది. ఆగుతూ వెనక్కి మనల్ని చూస్తూ సైగ చేస్తున్నాయి. బహుశా సీతమ్మని అపహరించి ఇటువైపు తీసుకెళ్లారేమో. మనం ఈ జంతువులని అనుసరిద్దాం అని వాటితో పరిగెట్టారు. అక్కడ సీతమ్మ వేసుకునే పూలదండ కనబడింది. ఇదిగో ఇక్కడ రక్తం కనబడుతుంది అని ఇంకొంచెం ముందుకి వెళితే అక్కడ 2 చనిపోయిన పిశాచాలు, ధనస్సు, రథం యొక్క ముక్కలు కనబడ్డాయి. రాముడు అన్నారు, నా సీత ధర్మాన్ని అనుసరించి నా వెంట వచ్చింది. కానీ ఆ ధర్మం కాపాడలేదు. ఎవరు పరాక్రమము ఉన్న మృదువుగా ప్రవర్తిస్తాడో వాడిని లోకం చేతగాని వాడు అంటుంది. లక్ష్మణ, ఇప్పుడు చూడు నేను ఏం చేస్తానో. ఈ పర్వతాలని పడగొట్టేస్తా. నా అస్త్రాలతో సూర్యచంద్రులని లేకుండా చేస్తాను. ఆకాశాన్ని నా బాణాలతో కప్పేస్తా. దేవతలెవరూ తిరగడానికి వీల్లేకుండా చేస్తా. సముద్రాల్లో, నదులలో ఉన్న నీళ్లు ఇంకిపోయేలా చేస్తాను. భూమిని బద్దలు కొట్టేస్తాను. నా క్రోధం ఎలా ఉంటుందో చూస్తారు. ఈ రోజుతో ఈ బ్రహ్మాండం లేకుండా చేస్తాను అని కోదండం పట్టుకున్నాడు. లక్ష్మణుడు పరుగున వచ్చి నమస్కారం చేసి, అన్నయ్య, నువ్వు అందరి మంచి కోరేవాడివి. అలాంటి నువ్వు క్రోధానికి వశుడై బ్రహ్మాండం లేకుండా చేస్తే
ఇంక లోకంలో శాంతి అన్న మాటకి అర్థం ఎక్కడున్నదన్నయ్యా? ఎవడో ఒక దుర్మార్గుడు చేసిన తప్పుకి లోకాన్నన్నిటిని నాశనం చేస్తే ఎలా అన్నయ్యా? నువ్వు శాంతించు. ఈ జంతువులు ఆకాశం వైపు చూపిస్తున్నాయి. బహుశా ఎవరో వదినమ్మని ఆకాశ మార్గాన తీసుకెళ్లారు. మనం వెతుకుదాం. నేను నీ వెంట ఉండగా నువ్వు ఇలా బాధతో క్రోధానికి గురి కావద్దు. శాంతించు. అన్నయ్య, చూశావా లోకంలో ఎలా ఉంటుందో? కష్టాలనేటివి ఎవరో ఒక్కడికే రావడం కాదు. గతంలో కూడా కష్టపడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మనం మహాత్ముల చరిత్ర చూస్తే, వారు పడిన కష్టం చూస్తే, అంతటి వారు అంతంత కష్టం పడి ఓర్పు వహించారు. ఇక నేనెంత వాడిని అని మనలో ఒకలాంటి ధైర్యం కలగాలి. ఇవాళ శోకం నిన్ను ఆవహించింది. రాముడు అన్నారు, లక్ష్మణ, నువ్వు చెప్పింది నిజమే. కానీ నన్ను అనుసరించి వచ్చిన నా సీత లేకపోతే నేను బ్రతకలేను. లక్ష్మణుడు అన్నారు, అన్నయ్య, మనం వదినమ్మని వెతుకుదాం పద అని వెళుతున్నారు. ఒక దగ్గర వంటి నిండా రక్తంతో జటాయువు ఒక మూలన ఉన్నాడు. రాముడు జటాయువుని చూసి సీతని తినేశాడనుకొని బాణం వేయబోతే జటాయువు అన్నాడు, దుఃఖం అనే బాధలో ఉన్న నువ్వు ఏ ఔషధం కోసం వెతుకుతున్నావో ఆ ఔషధి అయిన సీతమ్మని, నా ప్రాణాలని పట్టుకుపోయినవాడు ఆ రావణాసురుడు. నువ్వు లక్ష్మణుడు లేని సమయంలో సీతమ్మని రావణాసురుడు ఎత్తుకు తీసుకెళ్ళిపోయాడు. రామ, సీతని అపహరిస్తుంటే నా శక్తి మీర అడ్డుపడ్డాను. ఆ సమయంలో నా రెక్కలు కాళ్ళు కోసేశాడు. అంతేకాని నేను సీతమ్మని తినలేదు. ఈ మాటలు విన్న రాముడు జటాయువుని గట్టిగా కౌగిలించుకొని లక్ష్మణుడితో అన్నారు, రాజ్యం పోయింది. దండకారణ్యంకి వచ్చాను. నా భార్యని అపహరించాడు. జటాయువు మరణించబోతున్నాడు. ఈ బాధ నన్ను కాల్చేస్తుంది అని వెంటనే తన ధర్మం గుర్తు చేసుకొని మనసు స్థిరంగా ఉంచి జటాయువుని అడిగారు, ఆ రావణుడు ఎక్కడుంటాడు? ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు? సీతని ఎక్కడికి తీసుకెళ్ళాడు? అతని గురించి చెప్పు. జటాయువు అన్నారు, రామ, ఆ రావణుడు సీతమ్మని దక్షిణ దిక్కుకు తీసుకెళ్ళాడు. నీకు నీ సీత తప్పకుండా దొరుకుతుంది అని ఇంకా చెప్పబోయి చనిపోయాడు. రాముడు అన్నారు, లక్ష్మణ, ఒక పక్షి మన కోసం ప్రాణత్యాగం చేసింది. ఇది మన నాన్నతో సమానం. అందుకని జటాయువుకి అంత్యక్రియలు చేస్తా అని జటాయువుకి అంత్యక్రియలు చేసి పిండతర్పణం చేశారు. అలా అక్కడి నుంచి క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. అది చాలా భయంకరంగా గుహలతో ఉంటుంది. ఒక భయంకరమైన ఆకారంతో ఒక రాక్షసుడు రామలక్ష్మణులని తన 2 చేతులతో పట్టుకున్నాడు. వాడి చేతులని రామలక్ష్మణులు కోసేశారు. అది కింద పడిపోయి, ఎవరు మీరు అన్నాడు. లక్ష్మణుడు అన్నారు, మేము రామలక్ష్మణులం, దశరథ మహారాజు గారి కొడుకులం. నువ్వు ఎవరు? రాక్షసుడు అన్నాడు, నా పేరు కబంధుడు. నేను చాలా అందంగా ఉండేవాడిని. నాకు ఒకసారి ఒక ఆలోచన వచ్చి భయంకర రూపం పొంది అందరినీ భయపెడితే ఎలా ఉంటుంది అని భయంకర రూపం పొంది అరణ్యంలోకి వెళ్ళి స్థూలశీలుడు అనే ఋషిని భయపెడదామని వెనుక నుంచి వెళ్ళి ఋషిని భయపెట్టా. ఋషి నన్ను చూసి, నువ్వు ఈ రూపంలోనే ఎప్పటికీ ఉండిపో అన్నాడు. ఇన్ని సంవత్సరాలకి మీరు వచ్చి నా చేతులు నరికారు. అలానే నన్ను కాల్చేయండి. అప్పుడు నా పూర్వ శరీరం పొందుతా అన్నాడు. రామలక్ష్మణులు ఆ రాక్షసుడి శరీరం కాల్చాక పూర్వ శరీరం పొంది ఇలా అన్నాడు, రామ, నీకు ఇప్పుడు చాలా దుఃఖ సమయం నడుస్తుంది. అందుకని నీ భార్యని పోగొట్టుకున్నావు. నీలాగే కష్టాన్ని అనుభవిస్తూ భార్యని పోగొట్టుకుని ఉన్నాడు సుగ్రీవుడు. ఆయన కూడా ధర్మాత్ముడు. 4 వానరములతో ఋష్యముఖ పర్వతం పైన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. ఇప్పుడు నీకు కావలసింది గొప్ప మిత్రుడు అని దారి చెప్పాడు. అలా రామలక్ష్మణులు బయలుదేరి దారిలో ఉన్న శబరి ఆశ్రమంకి వెళ్ళారు. శబరి వెంటనే బయటకి వచ్చి రామలక్ష్మణులకి అతిథి మర్యాద చేసి భోజనం పెట్టింది. రాముడు అన్నాడు, నీ తపస్సు బాగా జరుగుతుందా అని. శబరి అంది, రామా, నువ్వు చిత్రకూటంలో ఉన్నప్పుడు మా గురువులు బ్రహ్మలోకంకి వెళుతూ ఒకానొక సమయంలో రాముడు వస్తాడు. నువ్వు రాముడికి ఆతిథ్యం ఇచ్చి బ్రహ్మలోకంకి రమ్మన్నారు. అందుకని నీ దర్శనం చేత నేను ఆనందం పొందాను. ఇక నాకు ఈ శరీరంతో పని లేదు. దీన్ని అగ్నిలోకి వేసి నేను బ్రహ్మలోకంకి వెళతాను అని అగ్నిలోకి వెళ్ళి తన శరీరం కాలాక ఒక యువతి రూపం పొంది శబరి బ్రహ్మలోకంకి వెళ్ళిపోయింది. రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతం వైపు బయలుదేరారు. అరణ్యకాండ సమాప్తం.